మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయనను తప్పించింది. కమల్నాథ్ స్థానంలో ఓబీసీ నాయకుడు జిత్తు పట్వారీని నియమించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కమల్నాథ్ రాజీనామా చేశాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలో అధిష్టానమే ఆయనను తప్పించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జిత్తు పట్వారీ ఓటమి పాలయ్యాడు. అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన 35,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మధ్యప్రదేశ్లో 230 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.